హాయ్ హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను శివరాత్రి రోజు షూట్ చేసినటువంటి వీడియో అండి. సో అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి. సో నేనైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో సింపుల్గా చేసుకున్నాను, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి. సో టెంపుల్లో కొంచెం అంటే ఎక్కువ పూజ అక్కడే స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో కళ్యాణం ఉంది, శివపార్వతుల కళ్యాణం. అందుకోసం అనేసి నేను ఇంట్లో నార్మల్గా అయితే పూజ చేసుకున్నాం అనమాట. సో ఇంకా నా పూజ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే ఇంకా దేవుడికి అయితే మొక్కు పెట్టుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. సో టెంపుల్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామండి. సో ఇది అయితే నైట్ అనమాట. సో నేను వ్లాగ్ మొత్తం నైట్ షూట్ చేశానండి. డే మొత్తం వీలు కాలేదనమాట షూట్ చేయడానికి. సో అందుకే నైట్ వ్లాగ్ అనమాట. సో ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాక అక్కడ అండ్ నెక్స్ట్ మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది కూడా మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేశాను కొద్దిగా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ మంచు కొండలు, తర్వాత కోటిలింగేశ్వర దర్శనము, కోటిలింగాల దర్శనము అవైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడికే వెళ్ళాము మేము దర్శనం చేసుకోవడానికి. సో ఇంకా అక్కడైతే చాలామంది ఉన్నారనమాట, అండ్ క్యూలో ఉన్నారు. నెక్స్ట్ అక్కడైతే ఇంకా డ్యాన్స్, నృత్యము అలా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇటు నుంచి అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి చాలా 8 అలా అయింది. బట్ ఆ పాటికి చాలామంది ఉన్నారనమాట. సో క్యూ చూస్తున్నారు కదా. ఇంకా బాబుని మా ఆయన ఎత్తుకున్నారు. నేనైతే షూట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా బాబు మా ఆయనతోనే ఎక్కువ ఉంటారనమాట, తనే చూసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూపిస్తున్నాం కదా, ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అనమాట. ఇది వచ్చేసి మనకు శివుడు మంచు కొండలో ఎలా ఉంటారో మనకు లింగాలు కానీ అలా మొత్తం అలా సెటప్ అయితే చేశారండి. చాలా బాగుంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే లోపలికి వచ్చాక ఇలా సెటప్ అయితే బాగుంది, కానీ పైన మొత్తం అంటే మనకు దూరం నుంచి చూస్తే మంచు కొండలాగా బాగా కనపడుతుంది. బట్ బాగుంది. లోపలికి వెళ్ళాక మాత్రం ఏంటంటే ఇలా మనకు సున్నంతో అదైతే డెకరేట్ చేశారనమాట. మనం పిల్లల్ని తీసుకెళ్ళింటే కష్టం అనమాట, ఎందుకంటే కొద్దిగా హైట్గా పెట్టింటే బాగుండు అనిపించింది అనమాట. అది సున్నం కదా, కొద్దిగా మనకు తగలన చిన్నపిల్లల కళ్ళల్లో పడడం అలా కొద్దిగా ఇబ్బందికరంగా అయితే అనిపించింది అనమాట. సో ఇంకా ఎలాగ వెళ్ళాం కదా, ఇంకంతా దేవుడే అన్నట్టు మేమైతే ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఓంకారేశ్వర దర్శనము, సో శ్రీశైలం మల్లన్న ఇలా అక్కడక్కడ అన్ని దేవులకు సంబంధించినటువంటిది పెట్టేశారనమాట లోపల మంచు కొండల్లో. సో ఇంకా రామేశ్వర ఇట్లా మీకు కూడా చూస్తున్నారు కదా, అలా పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఇది వచ్చేసి మనకు ఐస్ గడ్డలతోటి అయితే శివలింగాన్ని అయితే ఇక్కడ చేశారనమాట. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. మొత్తం ఐస్ గడ్డలతోటి అండి. సో ఇంకా చూసారు కదా, అమరనాథ లింగ దర్శనం అనమాట. సో అమరనాథ లింగ దర్శనము మొత్తం ఐస్ గడ్డలతోనే చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా డెకరేట్ అయితే చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసారండి, ఇక్కడ వీడియో తీయడానికి వీలు లేదు, బట్ నేనైతే తీసాను అనమాట. ఎందుకంటే వ్లాగింగ్ పర్పస్ కదా, అలా కష్టం ఉంటుంది వీడియోస్ కోసం అయితే. ఇక్కడ కోటిలింగాల దర్శనం అనమాట. ఇంకా చూసారు కదా, లింగాలన్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా లైక్ అయింది ఇక్కడ. ఇంకా చూసారు కదా, మొత్తం అక్కడైతే అంతా అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే టెంపుల్ అండి ఇది. అక్కడ కూడా చాలా వీడియో తీశాను, బట్ అంత వీడియో అప్లోడ్ చేసి చాలా లెంత్ అయిపోతుంది అన్నట్టు నేను కొంచెమే చూపిస్తున్నానండి. ఇక్కడ ఇంకా చూసారా, ఇక్కడ కూడా ఇంకా పాలతో అభిషేకం అయితే చేసామన్నమాట. బట్ అక్కడ వీడియో అభిషేకం చేస్తున్నటువంటి వీడియో షూట్ చేయడానికి వీలు కాలేదు. ఇంకా మొత్తం అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కళ్యాణంకి అయితే కూర్చున్నాం అనమాట. సో కళ్యాణం కోసం అయితే ముందే టికెట్ తీసుకోవాలన్నమాట. సో మేము చాలా రోజు అంటే ఒక 1 వీక్ నుంచి తెలుసు మాకు. అప్పటి నుంచి ఇంకా వెళ్ళాలని అయితే అనుకున్నాము. మొత్తం అక్కడంతా రెడీ అయితే చేసేసుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఇక్కడ కళ్యాణానికి అయితే కొంతమంది వచ్చేసారు, ఇంకా రావాలని అయితే వెయిట్ చేశారనమాట. సో ఇంకా ఫైనల్లీ ఇలా మొత్తానికైతే కళ్యాణం అయితే చాలా అంటే చాలా లేట్ అయిందనమాట. ఎందుకంటే మొత్తం ఆ కథ అంతా చెప్పాలి. శివపార్వతులు ఎలా కళ్యాణం చేసుకున్నారు, సో వాళ్ళ కన్యాదానం ఇచ్చిన తల్లిదండ్రులు ఏమేమి చేశారు, మొత్తం ఒక పెళ్ళి సంబంధించిన మొత్తం సంప్రదాయాన్ని మొత్తం ఇక్కడైతే జరుగుతుంది కదా. సో చాలా లేట్ అయిందనమాట. 11కి అలా కూర్చుంటే నైట్ 11కి అలా కూర్చున్నాం అనమాట కళ్యాణం కోసము. 2 o'clock అయిపోయింది మొత్తం. నైట్ కళ్యాణం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఆ టైం అయితే అయ్యిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా అంటే జంటలు శివ పార్వతులు ఉన్నట్లు, జంటలు అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉండాలన్నమాట. ఇంకా హస్బెండ్ వాళ్ళు రాలేని వాళ్ళు
ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా. సో వాళ్ళు అలా కాండవా వేసుకోవాలన్నమాట. ఆ కాండవా అనేది అయితే వేసుకుంటే ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళకు తోడు ఉన్నట్టు అని పంతులు గారు చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళైతే అలా వైట్ కాండవా అయితే వేసుకున్నారండి. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అనమాట ఇలా కళ్యాణం కూర్చొని కళ్యాణం జరిపించడము. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం. ఇక ఇక్కడ అంతా చేస్తున్నారు. ఇంక తర్వాత తీర్థం దేవుడి ప్రసాదం లాగా ఇస్తున్నారనమాట ఇక్కడ. ఇంకా ముందైతే అటు సైడు కన్యాని ఇచ్చేటోళ్ళు, కన్యాదానం చేసేటోళ్ళు అండ్ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అంటారు కదా. సో అటుపక్క ఇటుపక్క పెద్దవాళ్ళు అయితే కూర్చున్నారనమాట. సో చూసారు కదా, ఇంకా అట్లా కూర్చున్నారు. నెక్స్ట్ ఇంకా ఇటుపక్క మా సైడ్ అంతా అమ్మాయిని ఇచ్చేటోళ్ళు అనమాట. సో ఇటుపక్క అంతా వాళ్ళు మగ పెళ్ళి కొడుకు తరపున అలాగైతే కూర్చోపెట్టారనమాట. సో చాలా బాగా అనిపించింది అండ్ కొత్తగా ఉంది, ఎప్పుడూ చేయలేదు, కూర్చోలేదు కదా. సో అందుకనమాట. ఇంకా నెక్స్ట్ ఇది వీడియో మీకు కొంచెం క్లారిటీ లేకపోవచ్చు అనమాట. వీడియో తీసేవాళ్ళు అలా తీశారు, బట్ నేనైతే మంచిగా తీసేదాన్ని. ఇంకా వాళ్ళు ఎలా తీసింటే అలా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మెమొరబుల్గా ఉంటుంది కదా ఏదైనా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ తీర్థం అయితే ఇచ్చేసారు. మొత్తం అందరి కళ్యాణంలో కూర్చున్న వాళ్ళందరికీ తీర్థాలు అయితే పంచుతున్నారనమాట. సో ఇలాగైతే చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకా మా బాబు కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు అనమాట. తను కొంచెం డిస్టర్బ్ చేస్తాడు, ఆయన కూడా ఇంకా తప్పలేదన్నమాట. ఇంకా బాబు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, అక్కడికి కొద్దిసేపు ఉండే తర్వాత మా దగ్గరికి వచ్చారనమాట. తనతో పాటు అలాగే కూర్చొని మేమైతే కళ్యాణం అయితే జరిపించామన్నమాట ఫైనల్గా. సో ఇంకా ఇలాగ జరుగుతుంది. చాలా బాగుంది అండ్ చాలా లక్ ఉండాలన్నమాట. ఇలాంటి వాటిలో పాల్గొనాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే సాక్షాత్తు శివ పరమేశ్వర్ అంటే లోకాన్ని ఏలేటోళ్ళు కదా. సో మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మాకు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా కూడా ఇలా ఉంటాయి కదండి కొంతమందికి, అలాగా అన్నట్టు నేనైతే నాకు నా ఫ్యామిలీ బాగుండాలి అనేసి అయితే నాకు ఎప్పుడూ అదే ఉంటుంది కోరిక అనమాట. అండ్ నా ఫ్యామిలీ బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, ఇంకా అంతే. అదే అండి, నాకైతే ఎటువంటి పెద్ద కోరికలు కూడా ఏం లేవు. చాలామందికి అలానే ఉంటుంది లేండి, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే చాలు అన్నట్టుగా. ఇంకా నాకంటే ఇక్కడ చెప్పాలంటే నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మా హస్బెండ్కే ఉంటుందన్నమాట ఇలాంటి వాటిల్లో అయితే. బట్ నాకు కూడా ఇంట్రెస్టే అండి. ఏంటంటే బాబుతో కొంచెం కష్టం అవుతుందన్నమాట. తను అల్లరి చేయడము, అన్ని తీసేయడము అలాగా. తనకు ఏమీ తెలియదు కదండి, చిన్న పిల్లడు కదా. పెద్దవాళ్ళైతే కొద్దిగా అర్థం చేసుకునే ఏజ్ ఉన్నా కూడా అర్థం చేసుకుంటారు. బట్ ఇంకా చాలా చిన్న పిల్లాడు కదా. బట్ అలాగే మేమైతే ఎంత కష్టమైనా సరే ఇష్టంగా కూర్చొని ఆ తల్లి పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయితే చేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా టైం అయితే మేము అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎంత టైం అవుతుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అయ్యింది, ఆ ఒక్కరోజే కదా అన్నట్టు సర్దుకున్నాం అనమాట. ఎందుకంటే చిన్న బాబు వల్ల కొద్దిగా సఫర్ అయ్యాము. అలాగే ఇంకా ఏం చేస్తాం, అక్కడికి పక్కన వాళ్ళు మాట్లాడిస్తూ అలాగా అలా చేయకూడదు, దేవుడి దగ్గర సైలెంట్ ఉండాలి, గుడ్ బాయ్ అన్నట్టు చెప్పారు. బట్ తను వినలేదన్నమాట.
అమ్మాయి తరఫున ఉన్నారు కాబట్టి మీరు ఆ విషయం తీసుకోండి. మీరు
సో చూసారు కదండి, ఫైనల్లీ ఇలా మేము శివరాత్రి రోజు అయితే ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే మేము కూడా చేసామన్నమాట. ఇలా అయితే మా ఫెస్టివల్ని జరుపుకున్నాము. అండ్ మీరు కూడా ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది అయితే మాతో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఐశ్వర్యరెడ్డి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచిగా కామెంట్స్ పెట్టండి, లైక్ అయితే తప్పకుండా ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల కొంచెం ఏదో నా వీడియో కూడా కొద్దిగా జనాల్లోకి వెళ్తుంది అనే ఒక చిన్న ఆశతోటి మీ నుంచి రిక్వెస్ట్ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.